అంటే ఆయన స్కామ్ కు ఆయనకు లింక్ ఉందనేది మీరు ఆరోపిస్తున్నారు. అవును, ఎందుకనంటే ఇక్కడ కూడా మనం చూసామండి, తెలంగాణలో కూడా గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందని ఇది జరిగాం. ఒక పేపరు, పరీక్షా పేపరు ఎక్కడైనా సరే దానికి ఒక కాన్ఫిడెన్షియల్ ఉంటది, కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ ఉంటది, కాన్ఫిడెన్షియల్ పాస్వర్డ్స్ ఉంటాయి. అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది, ఎవరికి ఇవ్వాలి పేపర్, ఎవరికి ఇవ్వద్దు, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఎలా ఇవ్వాలని అది చాలా పకడ్బందీగా ఉంటది. పేపర్ లీకేజ్ సంబంధించిన ఓ ప్రత్యేకమైన చట్టమే ఉంది మన భారత చట్టంలో. కాబట్టి దీన్ని పేపర్ లీకేజ్ అయిందని ఒక పక్క వార్తలు వస్తుంటే, తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటే, 13 మందిని బీహార్ లో పోలీసులు పాట్నాలు అరెస్ట్ చేస్తే, గుజరాత్ లో ఒక ఫారిన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంబంధించిన అతను పేపర్ అమ్ముకున్నాడని బేరం పెట్టాడని సోషల్ మీడియా ప్రధానమైన వార్తల్లో మీడియాలో వస్తే, ఎక్కడ దీని మీద చేయకుండా వీళ్ళు రిజల్ట్ అడావుడిగా ప్రకటించి, ఈ రిజల్ట్ ప్రకటించిన విద్యార్థులకు కూడా బాగా చదివినటువంటి విద్యార్థులు కూడా తమ ర్యాంకు రాలేదని బాధపడతా ఉంటే, పేపర్ లీకేజ్ అయిందని పక్కాగా ఆధారాలతో సహా బయట పెడతా ఉంటే, మొత్తం ఎందుకు మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఘటన జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? కొమరంభీం జిల్లాలో మొత్తం దేశంలో ఒకే ఒక సీరియల్ పేపర్ ఉంటది, ABCD కోడ్ పేపర్ ఉంటది. అసలు సంబంధం లేని పేపర్ కొమరంభీం జిల్లాలో ఇచ్చారు ఇక్కడ నీటి పరీక్ష రోజు. మళ్ళీ తర్వాత విద్యార్థులు బయటకు వచ్చి మాకు ఈ పేపర్ కాదు అది అని చెప్పి ఆందోళన చేస్తే పేపర్ మార్చి పెట్టారు. అంటే ఒక NTA అనేది పారదర్శకంగా ఈరోజు ఏ నీటి పరీక్ష నిర్వహించలేదు, ట్రాన్స్పరెన్సీ లేదు. వీళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసమే నీటి పరీక్ష అని చెప్పి పేపర్ అని చెప్పి NTAని తీసుకొచ్చి బీజేపీ ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి ఇది పెద్ద బిగ్ స్కామ్ జరిగింది. కొన్ని కోట్ల రూపాయలు దీని వెనక చేతులు మారాయి. అందుకే అడావుడిగా ఈరోజు సుప్రీంకోర్టులో పేరెంట్స్, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి పోయారని సుప్రీంకోర్టులో వేస్తున్నా సరే, కోర్టులో కేసులు వేస్తున్నా సరే, ఇవాళ ఒక నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించి అసలు ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కూడా చేయమన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి. వాస్తవం అన్నది తల్లిదండ్రులందరూ ఈ రోజు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమంటున్నారండి, రీ ఎగ్జామ్ పెట్టాలంటున్నారు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. కానీ కేంద్రం ఈ రోజు ఏం చేసిందనంటే, గ్రేస్ మార్కులు పొందినటువంటి వాళ్ళు సుమారు 1563 మంది విద్యార్థులు ఉన్నారు ఈ పరీక్షలో, 24 లక్షల మందిలో. ఈ 1500 మంది విద్యార్థులకి వాళ్ళ పేపర్లు స్కోర్ కార్డుని రద్దు చేసి జూన్ 23వ తేదీ నాడు మళ్ళీ మేము పరీక్ష పెడతాం, జూన్ 30వ తేదీ నాడు మేము రిజల్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. 1500 మందికే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకే పేపర్ లీక్ అయిందని ఎట్లా నిర్ధారించాలి? సోషల్ మీడియాలో వచ్చింది, కొన్ని సెంటర్లలో కొన్ని మీడియం పేపర్లు మారినాయి, కొన్ని సెంటర్లలో పరీక్ష లేటుగా ప్రారంభమైంది దేశంలో. మరి మీరు ఎట్లా దీన్ని 1500 మంది గ్రేస్ మార్కులు పొందినోళ్లే దీన్ని నష్టపోయిన ఎట్లా మీరు చేస్తారు? మీరేమంటారు? అంటే మీ విద్యార్థి సంఘంగా ఏమిటనంటే, దీని మీద ముందు సుప్రీంకోర్టు ప్రాపర్ గా న్యాయ విచారణ జరిపించాలి. అవకాశం ఉంటే CBIతో చేపిస్తారా, లేదంటే ఒక విశ్రాంత న్యాయమూర్తితో చేపిస్తారా? ఏ దేశంలో ఎన్ని సెంటర్లలో ఎప్పుడు ఎన్ని గంటలకు పరీక్ష మొదలైంది, ఎన్ని గంటలకు పేపర్ రిలీజ్ చేశారు, ఏ మీడియం పేపర్ వచ్చింది అనేది మొత్తం ప్రాపర్ గా దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. జరిపించడమే కాదు, తక్షణం రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకనంటే అందరికి ఎందుకనంటే రీ ఎగ్జామ్ అనేది NTAకి కొత్త ఏం కాదు. మణిపూర్ లో హింస చెలరేగి మణిపూర్ విద్యార్థులు గత 2 సంవత్సరాల నుంచి నీట్ రాయట్లేదు. వారికి ఎగ్జామ్ తర్వాత నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ పెట్టిన సందర్భంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు హిమాచల్లో, తమిళనాడులో, ఈవెందో ఒడిస్సాలో వరదలు వచ్చి విద్యార్థులు పరీక్షా కేంద్రాలు పోయినప్పుడు కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ NTA అనే దానికి రీ ఎగ్జామ్ పెట్టడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఇది నిర్వహించవచ్చు. మేము అడుగుతున్నాం ట్రాన్స్పరెన్సీగా నీట్ ఈ పెద్ద స్కామ్ మీద ఎంక్వైరీ జరిపించాలి. ఇది పెద్ద స్కామ్ అని మేము అంటున్నాం. దీని వెనక బీజేపీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా ఉన్నారని మేము అంటున్నాం. ఎందుకంటే ఇది జరిగింది హర్యానా బీజేపీ పాలిత రాష్ట్రం కుట్ర, గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రం, రాజస్థాన్ బీజేపీ పాలిత రాష్ట్రం, బీహార్ కూడా బీజేపీ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ మొత్తం నెట్వర్క్ కూడా ఈ రోజు బీజేపీ పాలించే రాష్ట్రాల కోణంలోనే జరిగింది. కాబట్టి దీని మీద ట్రాన్స్పరెన్సీగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి, విచారణ జరిపించాలి. NTA ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో NTAలోని ప్రక్షాళన చేయాలి. అసలు NTAని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పరీక్షల విధానాన్ని మొత్తం ఒక దగ్గర సెంట్రలైజ్ చేసి కేంద్రీకరించి అక్కడి నుంచే రాష్ట్రాలు మొత్తం మేము పరీక్ష నిర్వహిస్తాం అని అంటే, ఇట్లాంటి తప్పిదం జరిగితే, లీక్ జరిగితే మొత్తం దేశం విద్యార్థులు నష్టపోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి దీనిని
పాత పద్ధతిలోనే ఏ రాష్ట్రాల మెడికల్ సీట్లకి ఏ రాష్ట్రాల మెడికల్ వైద్య కళాశాలలకి విశ్వవిద్యాలయాలకు వాళ్లే నిర్వహించుకునేలాగా దీన్ని చేయాలి. నీటిని రద్దు చేయాలని కూడా మేము నీటిని కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. ఎన్టీఎన్ రద్దు చేయాలని కోరుతున్నాం. తక్షణమే ఈ అంశం మీద ఈ స్కామ్ మీద బిగ్ స్కామ్ మీద ట్రాన్స్పరెన్సీగా విచారణ జరిపించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.